పైరసీ చేస్తూ సినిమాలను చంపేయవద్దని జనసేన అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. సినిమా చూడకముందే ఇష్టారీతిగా రివ్యూలు రాసేస్తూ ఎంతో మంది కృషిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు చేసే ఇలాంటి పనుల వల్ల సినీ పరిశ్రమ ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటుందన్నారు. అదే సమయంలో ఫ్యాన్ వార్ వద్దని సినీ అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. నిజంగా సినిమాను ప్రేమించే వాళ్ళు ఇతర హీరోలను ద్వేషించారన్నారు. ఓజీ విజయోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులందరికీ నా అభిమానులు చెప్పుకుని నాకు చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో ఆర్ సంథింగ్. అందరు హీరోల సినిమాలు చూస్తాను నేను. అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతాలకు కూడా టికెట్స్ చూడకూడదంటే అరే మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ దయచేసి అలా చేయకండి. మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం? ఆర్ట్ షుడ్ unite us, art should spread, art should not divide us, art should not split us. This is the beauty of it. So andukani idi cut across all the countries, states ki and different states ki ee cinema inta ghananga cheskunnanduku ante nenu na kannillu vachi nijanga theater lo ఏడుస్తా ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు. అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను, నాకు ఎప్పుడు బాధ ఉండేది. బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను. నేను చేస్తున్నాను పాలిటిక్స్, టఫ్ జాబ్. సినిమాల్లో విలన్స్ గొడవ పడేయటం అన్నీ ఈజీ, మంచిగా ఉండే. రియల్ లైఫ్ అలా ఉండదు, తలెగిరిపోవచ్చు కూడా. సెకండ్ హాఫ్లో విలన్ తలెగిరిపోయినట్టు. బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్. నా పిచ్చి నాకు నా దేశం. అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను, బ్యాక్ బర్నర్లో పెట్టాను. చూద్దాం అలా ఉంటే ఉంటుంది, లేదు మన చేతిలో లేదని. అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు, తమన్ కానీ. సో అందుకని దాన్ని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు ఈ మీ ప్రేమ అంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించండి, ఎంటైర్ టీంకి చూపించండి. అభిమానులందరినీ అదే కోరుకుంటున్నాను. అండ్ అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే, లెట్ మీ టెల్ యూ, నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఆల్వేస్ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా సార్, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దేర్ వర్క్, ఐ అప్రిషియేట్ దేర్ వర్క్. ఎందుకంటే నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులతో సహా, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. అంటే మీకు ఎందుకు చెప్తాను, ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు ఏం తెలుసు. మీకు ఎన్ని రాత్రులు ఇళ్లలో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు. పిల్లలను కూడా చూడరు ఎంతమంది. సుజిత్, హీ కుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళా. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్స్లో దయచేసి సినిమాని చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు. ఇదివరకు 100 రోజులు 150 రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని ఇలాంటి. ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. సో దయచేసి ఫ్యాన్ వార్స్ దయచేసి ఆపేసేయండి. లెట్ us అప్రిషియేట్ ఈచ్ అదర్. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్ యూ ఆల్. మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను. కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగేది నేను చేస్తాను. అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను. అందరి హీరోల అభిమానులని, ప్రేక్షకులు చాలా గౌరవిస్తాను. మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ us, we will take it forward. If you don't like it, you don't have to do it. ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్, సినిమా రిలీజ్ అయిపోయే లోపే, స్టార్ట్ అయిపోయే లోపే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా, అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇట్. అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూవర్స్లా తయారైపోయారు. ఈ కల్చర్
ఎక్కడో చోట పోవాలి. తప్పు పెరుగుట్టు విరుగుట్టు కొరకు అంటారు కదా. ఈ కల్చర్ ఎక్కడో పోకపోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమలకి ఎంత ఇబ్బంది పడడం నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 months చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్తాం? 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త. మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది. ఇష్టం లేకపోతే చేయండి అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి. ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు. ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం. అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.